తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన టీడీపీ నాయకులు కంకిపాటి నాగరాజు కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రాషన్ కుమార్ తెలిపారు. నిమ్మలగూడెం గ్రామంలో కంకిపాటి నాగరాజు కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావుతో పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడలో బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న 85వ గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 7వ రోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠం ఉపాసకులు రవి కుమారస్వామి స్వీయ పర్యవేక్షణలో సుమారు 1000 మంది మహిళల చేత లక్ష్మీ సహస్రనామార్చన, కలశ పూజ నిర్వహించిన అనంతరం అఖండ దీపారాధన, విశేష హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కాకినాడ బంగారు వెండి వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవం సందర్భంగా ఇవాళ 7వ రోజు అండి. ఇలా చాలా వైభవంగా జరిగింది. ఇలా కలశ పూజ రవి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ కలశ పూజ లక్ష్మీ సహస్రనామంతో కలశ పూజ జరిగిందండి. మేము 600 మందికి ఏర్పాట్లు చేస్తాం. 1000 మంది భయపడి వచ్చారు ఈ పూజ చూడడానికి. ఈ పూజలో పాల్గొన్న 600 మంది అండి. మేము వర్తక సంఘం సభ్యులు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఇంత బాగా జరిగినందుకు. అలాగే రేపు 16వ తారీఖున నిమజ్జన కార్యక్రమం అండి. 85 కేజీల లడ్డూ పాటు కూడా ఆ రోజునే ఉంటుంది. దానికి కూడా ఇప్పటికే మా వర్తకులు పోటీ పడి 1,08,000 దాకా వచ్చింది. ఇది ఎంతకు వెళ్తుందని చెప్పి మేము కూడా ఒక ఆదృతిగా దీన్ని చూస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా మా వర్తక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ నెల 22వ తారీఖు ఆదివారం నాడు మహా అన్నదానం ఉంటుందండి. మహా అన్న సంతర్పణ. దీనికి తలాటం తాతాజీ గారిని మొత్తం అంతా కూడా ఆయనే పెట్టుకుంటున్నారు. మా వర్తకుల్లో ప్రతి సంవత్సరం ఒక వర్తకులు పెట్టుకుంటారు. అలాగే ఈసారి వంతు ఆయనకు వచ్చింది, ఆ అదృష్టం ఆయనకు వచ్చింది. అలాగే ఆ రోజు కూడా అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. యువత ఉపాధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశాఖ జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ కోరారు. రాష్ట్ర పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల తీరుతెన్నులు, సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించాలని, విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. పథకాల అమలు కొరకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను సమృద్ధిగా వినియోగించుకోవాలని, లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. Things that have been put by the Disha committees. So we will take that under, but I just want to highlight some of the points. ఇప్పుడు మన్రేగాలో 40,000 మంది ఎంప్లాయ్ అయి ఉన్నారు in our parliament. We have in the projects that are ongoing, only 500 works have been completed in the last 5 years. 5,600 works are not completed. And the data on the sanctioned projects is also completely outdated. అసలు కరెంట్ స్టాటస్ ఏంటి అనేది తెలియదు. అండ్ ఎవరు చూస్తారండి మన్రేగా? సో మై రిక్వెస్ట్ ఈస్, one is number of people employed, how much work is happening, how much expenditure is happening, but the approach should be project based. What are the projects that are sanctioned and what is the purpose of the project? A project valla is there any benefit to the village or to the town anedi we need to assess very carefully, and we should complete those redundant works. ikkada tavesi akkada petti, akkada tavesi ikkada petti does not serve any purpose. The purpose of Manrega was that during the off season agriculture laborers should have some livelihood కాబట్టి పెట్టాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా టీంతో డిస్కస్ చేస్తే దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ అగ్రికల్చర్, ఇదే బెటర్ వాళ్ళకి, అగ్రికల్చర్కి 2 times 3 times కడితే కానీ అక్కడికి వెళ్ళి పని చేయట్లేదు, ఇక్కడ ఉండిపోతున్నారు అనేది వైడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది.
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలోని అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో ఈ నెల 15వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పొత్తూరి బుచ్చిరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఉచిత కంటి వైద్య శిబిరంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పెన్మెస్స కృష్ణ చైతన్య, డాక్టర్ పెన్మెస్స సూర్య సౌమితులు ఉచిత వైద్య సేవలు అందజేస్తారని, ఆపరేషన్ అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చుతో కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహిస్తారని, అదేవిధంగా కళ్ళజోళ్లు అవసరమైన వారికి కూడా అతి తక్కువ ధరకే కళ్ళజోళ్లు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్తే, నా పేరు బుచ్చిరాజు. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో రేపు ఉదయం ఆదివారం నాడు 9 గంటలకు కలగంపూడి గ్రామంలో ఐడియల్ సూపర్ విజన్ వారి సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ వారి భీమవరం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో మా కలగంపూడి గ్రామస్తులు, అలాగే మా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఎవరికైనా అవసరం ఉంటే వచ్చి ఖచ్చితంగా ఈ ఉచిత వైద్య కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే డాక్టర్ పెనుమచ్చ భాస్కర్ రాజు గారి తనయులు కృష్ణ చైతన్య వర్మ, పెనుమచ్చ సూర్య సౌమిత్రుల డాక్టర్స్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నా. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి పవిత్రోత్సవాలు శాశ్వతంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాలలో 3వ రోజైన శనివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహకాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి గర్భాలయం దర్శనం నిలిపివేయడం జరిగిందన్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ అనగా గురువారం నుండి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున 3వ రోజు శుభ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్వికులు, సిబ్బంది సమిష్టిగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగేలాగానే భాద్రపద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు ప్రాతకాల ప్రభాత సేవానంతరము శ్రీ స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, తదుపరి పవిత్ర ఆరోపణ కార్యక్రమము, మహాశాంతి హోమాలతో ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారు. వైసీపీ పాలనలో ఆప్కోలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిస్తామన్న మంత్రి సవిత. ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే. ఏలేరులో జగన్ ఆటలిక సాగనివ్వమని హెచ్చరించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కూటమి నేతలు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. దీనికంతటికీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నే కారణమన్న వైసీపీ నేత పోతిన మహేష్. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.